మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. 2024 డిసెంబర్ 1వ తేదీ ఆదివారం రోజు కార్తీక అమావాస్య రాబోతుంది. ఈ అమావాస్య మామూలుది కాదు, చాలా అద్భుతమైనది, శక్తివంతమైనది, చాలా ప్రత్యేకమైనది. అయితే కార్తీక మాసంలో చివరి రోజైన కార్తీక అమావాస్య రోజు 5 గంటల 30 నిమిషాల నుండి 6 గంటల 30 నిమిషాల మధ్యలో ఈ ఆకు మీద దీపం వెలిగిస్తే చాలు, మీ దశ తిరిగిపోతుంది. కార్తీక మాసంలో చివరి రోజున ఈ కార్తీక అమావాస్య రోజు సంధ్యాకాలంలో ఈ ఆకు మీద ఎవరైతే దీపాన్ని వెలిగిస్తారో అలాంటి వారి ఇంట్లోని ఏలినాటి దరిద్రాలు పోతాయి, రాజయోగం పడుతుంది, జీవితంలోని కష్టాలు పోతాయి, జాతకంలోని రాహుకేతు శనిదోషాలు పోతాయి, నూరేళ్లు ఆనందంగా ఐశ్వర్యంతో జీవిస్తారు. కార్తీక మాసమంతా కూడా దీపారాధన చేసిన ఫలితం వస్తుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. మరి అత్యంత శక్తివంతమైన కార్తీక అమావాస్య రోజు సాయంత్రం 5 గంటల 30 నిమిషాల నుండి 6 గంటల 30 నిమిషాల మధ్యకాలంలో ఏ ఆకు మీద దీపం వెలిగిస్తే పట్టిందల్లా బంగారం అవుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ఈ కార్తీక అమావాస్య గురించి ఒక చిన్న పురాణ కథ కూడా ఉంది. ఒకసారి ఒక దరిద్ర బ్రాహ్మణుడు తన పేదరికం పోయేందుకు మహాశివుణ్ణి ఆరాధిస్తాడు. అప్పుడు శివుడికి బ్రాహ్మణుడి పరిస్థితి చూసి జాలివేసి ఆ బ్రాహ్మణుడి ముందు ప్రత్యక్షమై, ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడా, నీ కోరిక ఏమిటి అని అడుగుతాడు. దానికి బ్రాహ్మణుడు సంతోషించి శివుడిని పలు విధాలా స్తుతించి ఇలా అంటాడు, స్వామి, నేను కటిక పేదరికాన్ని అనుభవిస్తూ ఉన్నాను. భార్యాబిడ్డలకు తిండి కూడా పెట్టలేకపోతూ ఉన్నాను. నాకు ఈ బాధ పోయి నా భార్యా బిడ్డలకు ఆకలు దప్పులు గుడ్డకు లోటు లేకుండా ఉండేలాగా దీవించమని కోరతాడు. అప్పుడు ఆ మహాశివుడు ఇలా అంటాడు, చూడు నాయన, నీవు నీ రాజుతో చెప్పి కార్తీక అమావాస్య రాబోతోంది. ఆ రోజు నగరమంతా చీకటిగా ఉండేటట్లు ఎవరి ఇంట్లోనూ దీపం లేకుండా ఉండి నీ ఇంట్లో మాత్రం దీపం పెట్టి గుమ్మానికి అడ్డంగా కూర్చో. ఆ రోజు రాత్రి లక్ష్మీదేవి నగర సంచారం చేస్తూ మెలమెలా మెరుస్తున్న నీ ఇంటిలోనికి ప్రవేశిస్తుంది. అప్పుడు నువ్వు లక్ష్మీదేవితో ఇలా మాట్లాడు, అమ్మా, నీవు చంచల స్వభావం కలదానివి. నీవు అచంచలంగా నా ఇంట్లో 3 తరాల పాటు నివసించాలి. అనుకుంటేనే నా ఇంట్లోకి రా, లేదంటే రావద్దు అని పలుకు. అప్పుడు చీకటిని భరించలేక కార్తీక అమావాస్య అంధకారంలో కూడా ఇటువంటి ప్రకాశవంతమైన దీపాలు వెలిగించిన నీ పురుషార్థానికి లక్ష్మీమాత ప్రసన్నమై వెంటనే నీకు వరం ఇస్తుంది. లక్ష్మీదేవి నీ ఇంట్లో ఉంటే పేదరికం పోతుంది అని శివుడు బ్రాహ్మణుడికి చెప్తాడు. దానికి ఆ బ్రాహ్మణుడు ఎంతో సంతోషించి సరే స్వామి అనగా శివుడు వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఒకరోజు బ్రాహ్మణుడు రాజుగారిని దర్శించి తన పాండిత్యంతో రాజును ఎంతో సంతోషపెడతాడు. అప్పుడు రాజు, ఓ బ్రాహ్మణోత్తముడా, నీకు ఏం కావాలో కోరుకో, ఎంత ధనం కావాలన్నా ఏం కావాలన్నా నేను నీకు ఇస్తాను అంటాడు. దానికి బ్రాహ్మణుడు ఇలా అంటాడు, రాజా, నాకు ధనధాన్యాలు ఏమీ వద్దు. రేపు కార్తీక అమావాస్య వస్తుంది. ఈ అమావాస్య రోజు నగరంలో ఎవ్వరూ దీపాలు వెలిగించకుండా ఉండేలాగా ఆజ్ఞ ఇవ్వండి అన్నాడు. దానికి రాజు, ఓ బ్రాహ్మణుడా, నన్ను ఇంత సంతోషపెట్టి కేవలం ఈ చిన్న కోరిక అడుగుతున్నావా? సరే, కార్తీక అమావాస్య రోజు నగరంలో ఎవ్వరూ కూడా దీపాలను వెలిగించకూడదని నేను దండోరా వేయిస్తా అన్నాడు. రాజు ఆ ప్రకారంగా ఆజ్ఞ జారీ చేశాడు. కార్తీక అమావాస్య రానే వచ్చింది. ఆ రోజు నగరంలో ఎవ్వరూ దీపాలు పెట్టలేదు. బ్రాహ్మణుడు ఒక్క ఇంట్లోనే దీపాలు వెలుగుతూ ఉన్నాయి. అప్పుడే నగరంలోనికి లక్ష్మీదేవి అడుగుపెట్టింది. లక్ష్మీదేవికి ఎక్కడా దీపాలు కనిపించలేదు. కానీ ఒక్క బ్రాహ్మణుడి ఇంట్లో మాత్రం వైకుంఠానికి వెలుగులు విరజిల్లే దీపపు కాంతి కనిపించింది. అప్పుడు లక్ష్మీదేవి వెంటనే ఈ బ్రాహ్మణుడి ఇంట్లోకి ప్రవేశించాలని ద్వారం దగ్గరకు వెళ్తుంది. అప్పుడు బ్రాహ్మణుడు లక్ష్మీదేవిని ఆపి, అమ్మా, నీవు చంచలమైన దానివి. నీవు నా ఇంట్లోకి ఇప్పుడు వస్తే 3 తరాల పాటు ఉండాలి, లేదంటే రావద్దు అని అంటాడు.
లక్ష్మీదేవి మాత్రం ఆ దీపపు కాంతులకు ఎంతో సంతోషించి సరే ఉంటానని ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ఇలా లక్ష్మీదేవి బ్రాహ్మణుణ్ణి ధనవంతుడిగా మార్చేస్తుంది. కాబట్టి కార్తీక అమావాస్య రోజు వెలిగించే దీపానికి కటిక పేదవాడినైనా సరే ధనవంతుడిగా మార్చే శక్తి ఉంటుంది. ప్రత్యేకించి ఈరోజు సాయంత్రం 5:30 నుండి 6:30 మధ్యలో మీ ఇంట్లో ప్రత్యేకంగా ఉమ్మెత్త ఆకు మీద దీపం పెడితే ఆ శివుడి అనుగ్రహం మరియు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఈరోజు ఇంట్లో పూజ గదిలో ఒక పద్మం ముగ్గు వేసి దానిపై ఉమ్మెత్త ఆకును ఉంచాలి. ముందు రోజే ఉమ్మెత్త ఆకును తెచ్చుకొని దానిని పసుపు నీటితో శుభ్రం చేసుకోవాలి. ఆ ఆకును పూజ గదిలో ముగ్గుపై పెట్టి దానికి పసుపు కుంకుమలతో బొట్లు పెట్టాలి. ఆ ఆకు మీద పద్మాన్ని ఉంచి 3 లేదా 5 ఒత్తులు విడివిడిగా వేసి ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించుకోవాలి. ఇలా కార్తీక అమావాస్య రోజు ఎవరైతే ఉమ్మెత్త ఆకు మీద దీపం వెలిగిస్తారో వారి ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెట్టి అష్టైశ్వర్యాలను కలగజేస్తుంది. ఆ ఇంట్లోని దరిద్రమంతా కూడా పోతుంది. అంతేకాదు ఉమ్మెత్త ఆకు మీద దీపం పెట్టడం వలన రాహు కేతు దోషాలు పోతాయి. నవగ్రహాలు అనుకూలంగా మారిపోతాయి. ఇంట్లోని వారు నిండు నూరేళ్లు సంతోషంగా జీవిస్తారు. ఎందుకంటే ఉమ్మెత్త ఆకులు, ఉమ్మెత్త పువ్వులు అంటే శివుడికి చాలా ఇష్టం. ఉమ్మెత్త గురించి మనకు తెలుసు, ఇది ఎక్కడ పడితే అక్కడ కనబడుతూనే ఉంటుంది. ఉమ్మెత్త కూడా ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఉమ్మెత్తను ధనవృద్ధికి, నరదృష్టికి కూడా ఉపయోగిస్తూ ఉంటారు. పూర్వకాలంలో ఉమ్మెత్త చెట్టును ఇంటి ముందు పెంచుకునేవారు. దీనిని ఇంటి ముందు పెంచుకోవటం వల్ల నరదృష్టి, నరఘోష తగలకుండా ఉంటాయని నమ్మేవారు. నరుడి చూపుకు నల్లరాయి కూడా పగులుతుంది అనే నానుడి మనకు ఉండనే ఉంది. కనుక నరదృష్టి, నరఘోష తగిలితే ఎంత డబ్బు వచ్చినా ఇంట్లో నిలవదు. అభివృద్ధి చెందాల్సిన వారు కూడా పతనమైపోతారు. చాలామంది ఇంటికి, ఇంట్లోని వారికి నరదృష్టి తగలకుండా ఇంటి ముందు నల్ల ఉమ్మెత్త చెట్టును పెంచుతూ ఉంటారు. కొందరు వ్యాపార సంస్థల ముందు కూడా నల్ల ఉమ్మెత్త చెట్టును పెంచుతూ ఉంటారు. ఈ మొక్క వేరును ఇంట్లో, వ్యాపార సంస్థల్లో ధనం దాచుకునే చోట ఉంచటం వల్ల వ్యాపారం లాభాల బాట పడేలాగా చేసి ధనాన్ని ఆకర్షిస్తుంది. దీని వేరును తాయెత్తులా మెడలో ధరిస్తే నరదృష్టి తగలకుండా ఉంటుంది. ఉమ్మెత్తను ఆయుర్వేదంలో ఔషధంగా కూడా ఉపయోగిస్తారు. ఈ మొక్క ఆకుల రసాన్ని అరికాళ్లకు రాసుకోవటం వల్ల అరికాళ్ల మంటలు తగ్గుతాయి. ఉమ్మెత్త ఆకులతో, పూలతో శివుడికి పూజ కూడా చేస్తారు. ప్రత్యేకించి కార్తీక మాసంలో ఆఖరి రోజున కార్తీక అమావాస్య రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా ఉమ్మెత్త ఆకుల మీద దీపం వెలిగిస్తే గ్రహ దోషాలు పోతాయి. శివుడి అనుగ్రహము, లక్ష్మీదేవి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కాబట్టి కార్తీక అమావాస్య రోజు ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆకు మీద దీపం వెలిగించి శుభ ఫలితాలను పొందండి. కార్తీక మాసంలో వచ్చే అమావాస్యకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ అమావాస్య మరుసటి రోజు ఉదయం పోలీస్ స్వర్గం చేసుకుంటారు. అంటే తెల్లవారుజామున లేచి దీపాలను నీటిలో వదులుతారు. నదిలో కానీ, చెరువులో కానీ, ఇంటిలో ఒక పెద్ద టబ్లో నీళ్లు పోసుకొని అందులో కానీ దీపాలను వదులుతారు. అక్కడితో కార్తీక దీపారాధన వ్రతం ముగుస్తుంది. కార్తీక మాస ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు కార్తీక అమావాస్య రోజుతో ముగుస్తాయి. నక్తాలు, ఉపవాస దీక్షలు ఈ రోజుతో ముగుస్తాయి. తులసమ్మ దగ్గర సింహద్వారానికి ఇరువైపులా వెలిగించే సంధ్యాదీపాలు కూడా అమావాస్యతో ముగుస్తాయి. ఆకాశ దీపాన్ని ఈరోజు కూడా కొనసాగించి శివ సాన్నిధ్యం కోరుకుంటూ పోలీస్ స్వర్గానికి వెళ్ళిన కథ చెప్పుకుంటూ ఉంటారు. పోలి అనే చాకలి యువతి కార్తీక బహుళ అమావాస్య నాడు తలస్నానం చేసి శివుని సన్నిధిన దీపం వెలిగించి ఉపవాసం ఉన్న పుణ్యానికి దేవదూతలు వచ్చి పుష్పక విమానంలో స్వర్గానికి తీసుకుని వెళ్తారు. ఈ కథ చెప్పుకొని పోలీలాగే తలస్నానం చేసి దీపారాధన చేసి ఉపవాసం ఉండి శివ సాన్నిధ్యం కోరుకుంటారు. కార్తీక బహుళ అమావాస్య రోజున పుణ్య నదులలో స్నానం చేసి పేదలకు దానం చేస్తే విశేషమైన ఫలితం వస్తుంది. దీంతో పాటు ఈ అమావాస్య రోజు పూర్వీకుల ఆత్మశాంతి కోసం శ్రాద్ధం, తర్పణం కూడా చేస్తారు. దీని వలన పితృదోషాలు పోతాయి. విశిష్టమైనటువంటి ఈ అమావాస్య రోజున
పితృకార్యాలు చేయటం వలన పితృదేవతలకు ఎంతో సంతృప్తిని కలిగించినట్టు అవుతుందని శాస్త్రం స్పష్టం చేస్తోంది. ఇక ఈ పితృ కార్యాలు పుణ్యతీర్థాలలో నిర్వహించటం వలన ఉత్తమ గతులు లభిస్తాయని శాస్త్రంలో చెప్పబడుతోంది. కార్తీక బహుళ అమావాస్యతో కార్తీక మాసం ముగుస్తుంది కనుక ఈ రోజున దేవతారాధనలో మరింతసేపు గడపటానికి ప్రయత్నించాలి. శివాలయంలోనూ వైష్ణవ ఆలయంలోనూ దీపాలు వెలిగించాలి. ఈ రోజున ఉపవాస దీక్షను చేపట్టడం వలన మాసమంతా ఉపవాసాన్ని ఆచరించిన ఫలితం కలుగుతుంది. కార్తీక బహుళ అమావాస్య కార్తీక మాసం పొడుగునా చేసుకున్న పూజలకు మంగళ నీరాజనాలు అద్దుతుంది. మాసమంతా తలస్నానాలు చేయలేకపోయినా ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి లాంటి కొన్ని ప్రత్యేకమైన దినాలలో చేసేవారు ఈ అమావాస్య నాడు కూడా తప్పనిసరిగా స్నానం చేస్తారు. అయితే ఒంటికి కానీ తలకు కానీ నూనె రాసుకోకుండా, నలుగు పెట్టుకోకుండా ఈ కార్తీక అమావాస్య స్నానం చేయాలి. ఈరోజు స్నానం చేస్తే మాసమంతా కార్తీక స్నానం చేసిన ఫలితం కలుగుతుంది. ఆదివారం అమావాస్య కలిసి రావటం చాలా అరుదు. ఇలాంటి రోజు కోసం మంత్ర సాధనలు చేసేవారు, తాంత్రికులు వేచి చూస్తూ ఉంటారు. ఈ అద్భుతమైన రోజున దిష్టి బాధలు ఎక్కువగా కలవారు, వ్యాపార స్థలంకి నివసించే గృహంనకు ఆరోగ్యం బాగోలేని వారికి గుమ్మడికాయతో దిష్టి తీస్తే చాలా మంచిది. ఆ దిష్టి ఎలా తీయాలంటే బూడిద గుమ్మడికాయలో కుంకుమ నింపి గుమ్మడికాయ పైన కర్పూరం వెలిగించి మీ యొక్క ప్రాంతీయ ఆచారం ప్రకారం దిష్టి తీసి తర్వాత గుమ్మడికాయని నేలకేసి కొట్టండి. ఆ గుమ్మడికాయ ముక్కలను బయట దూరంగా పడవేయండి. ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున ఇలా దిష్టి తీస్తే మీకు అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి. అలాగే సర్పదోషం కలవారు, కాలసర్పదోషం కలవారు, సర్పశాపం కలవారు, వివాహం కానివారు, సంతానం కోరుకునేవారు, ఉద్యోగం కోసం వేచి చూసేవారు ఈ రోజున నాగేంద్ర స్వామికి అభిషేకం చేయండి. నాగేంద్ర స్వామి విగ్రహం ముందు దీపం వెలిగించి నాగేంద్ర స్వామి విగ్రహానికి నీటితో కడిగి పాలతో అభిషేకం చేసి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పువ్వులతో అలంకరణ చేసి నైవేద్యం పెట్టే హారతి ఇచ్చి 41 ప్రదక్షిణలు చేయండి. ఆదివారం అమావాస్య రోజు ఇలా చేస్తే మీ సమస్యల నుండి బయటపడగలుగుతారు. మన దేశంలో గంగా, యమున వంటి పుణ్యనదులు అనేకాలున్నాయి. రామేశ్వరం, కన్యాకుమారి వంటి ప్రాంతాల్లో పుణ్య సముద్ర తీర్థాలు కూడా ఉన్నాయి. ఈ అమావాస్య రోజున ఇలాంటి పుణ్య నదుల్లో, పుణ్య తీర్థాలలో స్నానమాచరించి పితృదేవతలకు తర్పణాలు ఇవ్వాలని, అలాగే ఈ అమావాస్య రోజు అన్న, వస్త్ర, బియ్యం, కాయగూరలు దానం చెయ్యాలి అని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఇలా చేస్తే సిరి సంపదలు, సుఖ సంతోషాలు చేకూరతాయి. అలాగే ఈ కార్తీక అమావాస్య రోజు పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఆ తప్పులు ఏమిటో కూడా తెలుసుకుందాము. ఈరోజు అంటే కార్తీక అమావాస్య రోజు పొరపాటున కూడా సూర్యోదయం తర్వాత నిద్ర లేవకూడదు. అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి. ఇలా ఈరోజు చేయకపోతే అది దరిద్రానికి సంకేతం. ఇలా నిద్రలేచి తలస్నానం తప్పకుండా చేయాలి. అమావాస్య రోజు తలస్నానం చేయకపోతే దరిద్రం కలుగుతుంది. ఇలా తలస్నానం చేసే సమయంలో షాంపూలు ఏమీ వాడకుండా కేవలం తల మీద నీటిని మాత్రమే పోసుకోవాలి. ఇక ఈరోజు షేవింగ్, గడ్డం చేసుకోవటం, గోర్లు కత్తిరించుకోవటం అస్సలు చేయకూడదు. ఇలాంటి పనులు ఎంతో శక్తివంతమైన అమావాస్య రోజు చేస్తే దరిద్రానికి సంకేతం అవుతాయి. ఇలాంటి పనుల వల్ల భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. పూర్వం అమావాస్య రోజు మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రి అల్పాహారం తీసుకునేవారు. ఎందుకంటే అమావాస్య రోజు రాత్రి ఆహారం భుజించటం అనారోగ్యానికి దారితీస్తుంది. ఇక ఈరోజు ముఖ్యంగా ఉదయం 5 నుండి 6 గంటల మధ్యలో, సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల మధ్య అసుర సంధ్య వేళల్లో తలకు నూనె పెట్టకూడదు. అమావాస్య రోజు ఇలా చేస్తే దరిద్రం పడుతుంది. అదేవిధంగా ఈరోజు అంటే అమావాస్య రోజు పొరపాటున కూడా మధ్యాహ్నం నిద్రించకూడదు. ఇది దరిద్ర దేవతను ఆహ్వానించినట్లు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈరోజు వాహనాలకు నిమ్మకాయల మాల కట్టుకోండి. ఇలా ఈరోజు చేయటం వలన అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. అయితే ఈరోజు రాత్రి 12 గంటల్లోపు ఉప్పుతో ఒక చిన్న పని చేస్తే చాలు, దరిద్రాలు, బాధలు, కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి. మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది. మీకు ఉన్న దరిద్రాలన్నీ కూడా వదిలి మీరు కోటీశ్వర్లు అవుతారు. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అని పెద్దలు చెప్తూ ఉన్నారు.
కార్తీక అమావాస్య చాలా శక్తివంతమైనది. ఈరోజు ఉప్పుతో చిన్న పరిహారం చేయటం మీ జీవితం అద్భుతంగా మారుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి కార్తీక అమావాస్య రోజు ఉప్పుతో ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. సాధారణంగా మన పెద్దలు ఉప్పును రుచి అని కూడా పిలుస్తారు. భోజనాలు వడ్డించేటప్పుడు ముందు ఉప్పును వడ్డించే సాంప్రదాయం ఉన్నది. ఉప్పు లేకుండా ఏ పదార్థం తిన్నా కూడా రుచి ఉండదు, తృప్తి ఉండదు. మనకు తృప్తిని ఇచ్చేది కూడా ఉప్పే. అంతేకాదు ఉప్పును అనేక తాంత్రిక ప్రయోగాలలో ఉపయోగిస్తారు. ఉప్పుతో హోమాలు కూడా చేస్తారు. దృష్టి కూడా ఉప్పుతోనే తీస్తారు. మన సాంప్రదాయంలో ఉప్పుకు చాలా ప్రాధాన్యత ఉంది కనుక ఉప్పు సామాన్యమైనది కాదు, చాలా అద్భుతమైన ద్రవ్యం. ఉప్పును ఎవ్వరికీ చేతితో ఇవ్వకూడదు, చేతితో తీసుకోకూడదు. మానవుని జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా ఎదగటం అనేది చాలా అవసరం. దానికోసం ప్రతి ఒక్కరూ కష్టపడుతూనే ఉంటారు. ఎదుగుదల కోసం మనిషి కష్టపడటం అనేది సామాన్యమైన విషయమే. కానీ ఎదుగుతున్న మనిషిని చూసి అదే మానవుడు ఓర్వలేకపోతూ ఉంటాడు. అలా ఓర్వలేని తనం వలన దిష్టి తగులుతూ ఉంటుంది. ఏ ఇల్లైతే ఎక్కువ వృద్ధిలోనికి వస్తూ ఉంటుందో ఆ ఇంటిని చూసి అందరూ కూడా వీరికి ఇంత డబ్బు ఎక్కడి నుండి వస్తుందో అని అసూయపడుతూ ఉంటారు. దీనినే దిష్టి దోషం అంటారు. ఒకరి ఇంటి మీద దిష్టి పడిందంటే ఇక అంతే సంగతులు. ఆ ఇల్లు నాశనం అయిపోతుంది, ఎదుగుదల ఆగిపోతుంది. ఇంట్లో కలహాలు, ఆరోగ్య సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, తండ్రి కొడుకులకు, తల్లి కూతుళ్లకు ఇలా కుటుంబంలో చాలా గొడవలు జరుగుతూ ఉంటాయి. అలాగే మనం సంపాదించిన ధనం ఖర్చవ్వకుండా దాచుకునేందుకు మిగలాలి అని అందరూ కోరుకుంటూ ఉంటారు. ఇలా ధనం నిల్వ ఉండాలన్నా, ఎవరి చెడు కళ్ళు మీ ఇంటి మీద పడకుండా ఉండాలన్నా ఖచ్చితంగా కార్తీక అమావాస్య రోజు ఈ పరిహారం చేయాలి. రాత్రి 12 గంటల్లోపు ఈ పరిహారాన్ని ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు. మీ ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా ఈ పరిహారం చేయటం వలన పోతుంది. తద్వారా మీ ఇల్లు పాజిటివిటీతో నిండిపోతుంది. అంతేకాకుండా లక్ష్మీదేవి మీ ఇంట కొలువై ఉంటుంది. ఎక్కడైతే నెగిటివ్ ఎనర్జీ అంటే జ్యేష్ఠాదేవి ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉండదు. శుభ్రమైన ఇంట్లో, సువాసనలు వెదజల్లే ఇంట్లో లక్ష్మీదేవి తప్పక కొలువై ఉంటుంది. అందుకే లక్ష్మీదేవి ఇంటికి రావాలంటే ఇంటిని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. దీనితో పాటు కార్తీక అమావాస్య రోజు ఈ పరిహారాన్ని చేయండి. ఈ పరిహారానికి ముఖ్యంగా కావాల్సినవి ఏమిటంటే ఒక గాజు పాత్ర, రాళ్ల ఉప్పు, ఒక నిమ్మకాయ. ముందుగా ఒక గాజు బౌల్ తీసుకోండి. ఆ బౌల్ నిండా గల్లులుప్పు లేదా రాళ్ల ఉప్పుని నింపండి. ఆ తర్వాత ఒక నిమ్మకాయను తీసుకొని 2 భాగాలుగా కట్ చేసుకోవాలి. నిమ్మకాయ, ఉప్పు రెండూ కూడా నెగిటివ్ ఎనర్జీని బాగా గ్రహిస్తాయి. అలా గ్రహించటం ద్వారా మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పూర్తిగా వాటిలోనికి వెళ్ళిపోతుంది. నిమ్మకాయను 2 ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఒక ముక్కకు పసుపును, మరొక ముక్కకు కుంకుమను అద్దుకోవాలి. ఇలా అద్దుకున్న తర్వాత ఒక 3 లవంగాలను తీసుకొని బౌల్లో ఉప్పు మీద పెట్టండి. ఆ పైన పసుపు, కుంకుమలు అద్దిన నిమ్మకాయలను కూడా పెట్టండి. ఆ తర్వాత ఈ పాత్రను తీసుకుని వెళ్ళి బీరువా ఉన్న గదిలో ఒక మూలన ఎవ్వరికీ కనపడని చోట పెట్టండి. రాత్రి 12 గంటల్లోపు పెట్టాలి. పగటిపూట అయినా సరే పెట్టుకోవచ్చు. ఇలా పెట్టిన ఉప్పు పాత్రను అలా ఆ రోజు రాత్రంతా కూడా వదిలివేయండి. మరునాడు ఉదయాన్నే ఇంట్లో వారందరూ కూడా వారి వారి పనులకు వెళ్ళిపోయిన తర్వాత ఈ ఉప్పు పాత్రను తీసి పాత్రలోని ఉప్పును, నిమ్మకాయలను, లవంగాలను మొత్తం అన్నిటినీ కూడా ఒక కవర్లో పోసేయండి. అలా పోసిన తర్వాత ఆ కవర్ను మూటలాగా కట్టి ఒక పక్కన పెట్టుకోండి. మీరు ఏ పాత్రలో అయితే ఉప్పును పోసి పెట్టారో ఆ పాత్రను శుభ్రంగా కడుక్కుని తుడిచి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ఉప్పు పోసిన కవర్ను తీసుకుని పారే నీరు ఉండే చోటకు వెళ్ళండి. ఆ నీటిలో కవర్తో సహా ఉప్పును పారేయండి. పారే నీరు లేకపోతే ఎవ్వరూ తిరగని చోట పడేయండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా చెట్ల మొదట్లో కానీ లేదా నలుగురు తిరిగే ప్రదేశంలో కానీ వీటిని వేయకూడదు. ఇలా అవన్నీ పడేసిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయాలి. ఇంటికి రాగానే కాళ్ళు చేతులు కడుక్కుని దేవుడికి దండం పెట్టుకోవాలి. కార్తీక అమావాస్య రోజు ఇలా ఉప్పు పరిహారం చేస్తే ఖచ్చితంగా మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుంది. సురుల తల్లి మీ ఇంట కొలువై ఉంటుంది. దరిద్రం వదిలిపోతుంది. కనుక అందరూ కూడా తప్పక ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.
అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.